ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర్. ఇప్పుడు వచ్చేసరికి జమ్ముకేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీరంగం తిర్చి జిల్లా తమిళనాడు అనే రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మనం జమ్ముకేశ్వర్ టెంపుల్లోకి లోనకైతే వెళ్దాం. వీటిని అయితే పూర్తిగా చూడండి. ఇది వచ్చేసరికి పంచభూత లింగాల్లో ఒక లింగం, వచ్చేసరికి జలలింగం. జలలింగం అయితే మనం చూడబోతున్నాం. అయితే mobile phones are strictly prohibited inside temple premises. Please deposit your mobile phone in बड़ा पानी बड़ा पानी बड़ा जोर है बड़ा पानी ये आधा बेटा ये उड़ा ये बड़ा पानी बड़ा लाइन आधा जोर है ఎడచ్చిని ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్నర్ గట్టి రాజగోపురం ఉంది కదా, ఇక్కడ వేటు ఆమన్ సన్నిధి ఉంది కదా. సన్నిధి అంటే వచ్చేసరికి అఖిలాండేశ్వరి టెంపుల్. ఇటు వచ్చేసరికి కుబేరలింగ సన్నిధికి అయితే వెళ్తాము. మధ్యలో వచ్చేసరికి జంబుకేశ్వర టెంపుల్కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి ఇలా నార్మల్గా బైక్స్ వరకే వెళ్తున్నాయి, కార్లు అనేది పట్టవు ఇక్కడ. మనం బయట చెప్పులు పెట్టేసి లోనకి అది వెళ్ళాలి. వచ్చేసరికి జంబుకేశ్వర్ టెంపుల్ అండ్ అఖిలాండేశ్వరి టెంపుల్. కొంచెం లోనకి వచ్చిన తర్వాత గోపురం ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి వినాయకుడు, అటు సైడ్ వచ్చేసరికి కుమారస్వామి, మధ్యలో మనం వెళ్ళాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే గోశాల అయితే ఉంది. ఇదండి, ఇదే గోపురం. దీని లోనికి వెళ్తే మనకి డైరెక్ట్ గర్భగుడి దగ్గరికి అయితే వెళ్తాము. గర్భగుడిలో ఫోన్ అనేది ఎల్లో లేదనుకుంటా. మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాము, కుదరపోతే ఇంకా చేసేది ఏం లేదు. ఇదిగోండి, ఇదే గజస్తంభం. మీకు లోన భక్తులు వెళ్తున్నారు కదా, వెళ్ళేదే జంబుకేశ్వర ఆలయం. అయితే వెళ్దాం. ఓం నమ శివాయ. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళాం కదా, దర్శనం అయితే బాగా అంటే బాగా జరిగింది. శివలింగం అయితే ఉంది. శివలింగానికి పంచి కట్టారు. కొంచెం కొన్ని సార్ల తడిసినట్టయితే ఉంది. లోన వచ్చేసరికి ఒక్క లైట్ కూడా లేదు, ఓన్లీ దీపం మీదే శివలింగం మీద కనపడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం అఖిలాండేశ్వరి దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. అంటే జంబుకేశ్వరి దేవాలయం దగ్గరే దగ్గరే అండి. జంబుకేశ్వరి దేవాలయంలోనే ఉండిద్ది. ఒక సైడ్ ఏమో కుబేరలింగం, ఇంకో సైడ్ ఏమో అఖిలాండేశ్వరి దేవాలయం అయితే ఉండిద్ది. మనం ఇప్పుడైతే అఖిలాండేశ్వరి దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇది కనబడుతుంది కదా, వెయిట్ ఆమన్ సన్నతి అని. వచ్చేసరికి అఖిలాండేశ్వరి దేవాలయం. మీకు చూడండి ఎంత బాగుంది. వచ్చేసరికి గర్భగుడిలోకి ఫోన్ అయితే ఎలా లేదు. దర్శనం అయితే అయింది, ఆగైంది గైస్ దర్శనం అయితే. ఇప్పుడు వచ్చేసరికి కుబేరలింగం దగ్గరికి అయితే వెళ్దాం. గైస్ ఇప్పుడు వచ్చేసరికి మనం కుబేరలింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి.
భలే ఉంది కదా వ్యూ. కుబేరలింగం దగ్గర ఏదో వచ్చాం, మధ్యలో కనబడుతుంది కదా ఇది కుబేరలింగం, మధ్యలో కనబడేది జంబుకేశ్వర లింగం అంట. కరెక్ట్గా జంబూ తీర్థం ఆపోజిట్ అయితే ఉంటుంది. అండ్ చిన్న గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం 3 అంటే జంబుకేశ్వర్లో దేవాలయంలో ఉన్న 3 ప్రాముఖ్యతమైన లింగాలు ఉన్నాయి. 2 వచ్చేసరికి ఏమో కుబేరలింగం, మరొకటి వచ్చేసరికి ఏమో అఖిలాండేశ్వరి దేవాలయం, మరొకటి వచ్చేసేమో జంబుకేశ్వర దేవాలయం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఇంకో విషయం, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వచ్చేది. ఇంకా మరో కొత్త వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.